ध्यान मुद्रा प्रेयर చేద్దాం డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ ఓం భూర్భువః తస్సవితుర్వరేण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि ओम सर्वे जना सुखिनः High Kalpa position. Asini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Asini Mudra registration. Release Asini Mudra. Relax. నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్ రెండు బొట్టలు టచ్ చేస్తూ కాలు మెడలు కొంచెం గ్యాప్ పెడతాం నడుమి చేతికి పెట్టి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస రిలీజ్ ఓజస్వాస రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్ స్వైస్ రెండు చేతులు ఎదురుగా ఫస్ట్ స్టెప్ లో సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి థర్డ్ స్టెప్ లో కాలు మెడలు ముందు వెళ్తాయి మూడు కలిసి చేయాలి శ్వాసను బయటకు వదిలేసి బట్టలు లోపలికి లాక్కుంటూ చేస్తాను డీప్ బ్రీతింగ్ ముందు బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 రైట్ సైడ్ టర్న్ 1 2 3 4 5 6 7 8 9 10 again right side turn 1 2 3 4 5 6 7 8 9 10 again right side turn 1 2 3 4 5 6 7 8 9 10 ఎనర్జీ పాసింగ్ కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే రేపు వచ్చిందో ఆ భాగాల్ని మనోనేత్రంతో గమనిస్తూ ఎనర్జీ పాస్ చేయాలి నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళ మధ్య గ్యాప్ రెండు చేతులు ఫ్రీగా 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్ స్టాప్ రెండు చేతులు ఎదురుగా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి నడుము కింద భాగం వరకు బెండ్ చేయాలి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు మెడకి ఎక్సర్సైజ్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ శ్వాస వదిలేసి స్ట్రైట్ రావచ్చు మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్ ఇలా శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి
తలని భుజానికి ఆనిస్తూ వెన్నుపూసని కొంచెం పక్కకు టైట్ చేసుకుని పక్కకు అన్నాడు. పూర్తిగా ఏం బెండ్ చేయండి. మీరు గమనించుకుంటే మీకు తెలుస్తుంది వెన్నుకి ఎలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. రెండారు చేతులు బ్యాక్ నడుము దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ బ్యాక్ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తాడాసన పొజిషన్. Breathe in, stretch, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Tiriyak Tadasana, deep breathe in, Kala Machi gap petti, left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు కూడా బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. 6 to 10 times. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ రెండు చేతులు కలుపుతూ. కుడిచే 5 వేలు ముక్కల మధ్య పెట్టి క్లాక్ యాంటీ క్లాక్ వేసి మోకాళ్ళు టైట్ చేసుకొని బాడీ కూడా స్టిఫ్గా పెట్టి ఓన్లీ చెయ్యి వరకు మాత్రమే రొటేషన్ కావాలి. ముక్కుల ముద్ర, 5 వేలు ముక్కుల ముద్ర పంచభూతాలు చక్కగా బ్యాలెన్స్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ముద్ర. 5 వేళ్ళు 5 ప్రకృతిలోని 5 భూతాలకి ప్రతీక. సో వాటికి కలపాలి. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనుకలు. స్లోలీ రిలాక్స్. కౌంట్ అనేది మన ఇష్టం అన్నమాట. మన సమయము మనకి సహకరించిన దాన్ని బట్టి మీరు తెచ్చి పెట్టుకోవచ్చు. ఎక్కువ కౌంట్ తక్కువ. ఆల్టర్నేట్గా ఇది స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా, కాళ్ళు రెండు పక్క పక్కన ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. ఎక్కడైతే విప్పు వచ్చిందో ఆ భాగాలన్నీ గమనించండి. గమనిస్తూ శక్తి ప్రసారం పొందిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు ఈ విధంగా పెట్టడం వల్ల అప్పర్ బాడీ ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కువ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గానే మనం అలానే కిందకి వెళ్తాం. అందుకోసం ఇలా పెడతాం. ఎవరికి వాళ్ళు ఒక 10 కౌంట్ వచ్చింది.
ఎదురుగా నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద, తల ఎదురుగా చూస్తూ రొటేషన్. రివర్స్. స్లోలీ రివర్స్. నడుమి చెయ్యి, మోచిప్ మీ చెయ్యి. ఎడమ కాలు. కాల్ మెడల్ ఎక్సర్సైజ్. ధనలక్ష్మి గారు వచ్చారు క్లాస్కి. పాదం రొటేషన్. రివర్స్. ఎడమ కాలు. ఉన్నారండి ధనలక్ష్మి గారు. ఏమన్నా తనది వాయిస్ మ్యూట్ లో ఉందేమో, మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారేమో అయ్యిండొచ్చు. ఏం లేదు, తను రెగ్యులర్ గా వస్తారు. బటన్ ఆన్ చేస్తుంది దాన్ని. మైక్ ఆన్ చేసుకున్నారా? నాకు వినపట్లేదు. మైక్ ఆన్ చేసి ఉందండి. ఉన్నారా ధనలక్ష్మి గారు? ఏం లేదు, ఆవిడ నిన్న ఓన్లీ 5 minutes అటెండ్ అయ్యారు క్లాస్కి. అందుకన్నా డౌట్ వచ్చిందిలేండి. ఏంటి హెల్త్ ఏమైనా బాగోట్లేదో, లేకపోతే మరి యాప్ కనెక్షన్ ఏమన్నా తనకు తెలియట్లేదు అని. దీనిలో చూపించట్లేదు మేడం ధనలక్ష్మి పేరు. మరి నాకైతే కృష్ణవేణి గారికి కనపడుతున్నది. ఎవరు? శ్రీదేవి గారు ఇప్పుడు మాట్లాడింది ఇందాక. నేను మీ ముందు మాట్లాడింది ఎవరు? కృష్ణవేణి. అదే తనకి కనపడుతున్నట్టు. ఇంకా ధనలక్ష్మి ఈదర అనుకుంటుంది. అవును, ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి ఉంది. ఉన్నారు. ఏమైందంటే తను చాలా 100% ఒక 1 minute కూడా లేట్ గా రారు. క్లాస్ మొత్తం అయిపోయింది, అది చివరి దాకా ఉంటారు. అయితే ఏమైందంటే నేను ఓన్లీ 5 minutes అటెండ్ అయ్యారు క్లాస్ కి. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఏమన్నా యాప్ సరిగ్గా అంటే వర్క్ అవుతుందో లేదని డౌట్ వచ్చింది, లేదా తనకి ఏమన్నా హెల్త్ బాగాలేక ఆబ్సెంట్ అవుతున్నారా అని డౌట్ వచ్చి అందుకని అడిగాను. అది రెగ్యులర్ స్టూడెంట్. తను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తను ఆబ్సెంట్ పెట్టింది అనేది వేళ మీద లెక్క పెట్టచ్చు ఈ 1 year లో. రేపు కరెక్ట్ గా దీపావళి పండుగ తర్వాత రోజు మొదలు పెట్టాను నేను పోయిన సంవత్సరం. ఆ 1 year అవుతుంది ఇంకొక 1 month లో. సుమారుగా 11 నెలలు కదా ఇప్పటికి. అసలు ఒక్కరోజు ఇప్పుడు మీ ఉన్న వాళ్ళందరూ కూడా, పద్మావతి గారు, జ్యోతిర్మయి, పద్మజ, సుధా, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం బాగా వచ్చారు క్లాస్కి. అసలు ఆబ్సెంట్ అనేది చాలా చాలా రేర్గా పెట్టేవాళ్ళు. ఇంకా సులోచన గారు, ఇంకా పేర్లు ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. శ్రీదేవి గారు, కృష్ణవేణి గారు, ఇంకా సుధా, ఇంకొక సుధా గారు ఉన్నారు కదా ఆవిడ, జ్యోతిర్మయి గారు కూడా, వాణి, జ్యోతిర్మయి చెప్పానుగా. ఇంకెవరు? మొత్తం ఏదైనా ఒక 12-15. ఇంకెవరి పేరు చెప్పండి రెగ్యులర్వి. ఉమామహేశ్వరి గాంధీ. అవును. అట్లా ఏదైనా ఒక 15-20 మంది రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఉన్నారు అసలు అప్పటి నుంచి ఇప్పటికి.
వాళ్ళ వల్లే అసలు నిజంగా చెప్తే ఆన్లైన్ క్లాసులు అనేది ఈ రోజు కంటిన్యూ అవ్వడానికి కారణం మీరే, అంతే. లేకపోతే నేను ఎప్పుడో ఆ, వీటికి సెలవు ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీకు అర్థం కాదు ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో ఎదురుగా. ఏముండదు, ఆ కెమెరాని పెట్టుకుని దానికి చెప్పుకున్నట్టు ఉంటుంది ఫీలింగ్. ఆన్లైన్ క్లాసెస్ మనుషులు ఎవరు కనపడరు కదా, నా పాటికి నేను ఏదో మాట్లాడుకున్నట్టు ఆ కెమెరా చెప్పుకుంటున్నట్టు యోగా అలా ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. నాకు అనిపించింది చాలా మంది గురువులు అందుకే అంటే యోగా చెప్పాల్సిన వాళ్ళు కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోవడానికి కారణం ఆన్లైన్ క్లాసెస్. ఏంటంటే ఫీల్ రాదు చెప్తుంటే. మేము వింటానే ఉన్నాం అమ్మా. అదే ఏంటండి, ఏంటి ఉమామహేశ్వరి గారు ఏదో అంటున్నారో చెప్పండి. మేము వింటానే ఉన్నాము, చూస్తానే ఉన్నాం, రోజు పోయి చేస్తానే ఉన్నాం. చూస్తానే ఉంటారులే, కాకపోతే ఇక్కడ నా వైపు నుంచి చూస్తే చాలా తేడాగా ఉంటది. అంటే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆశ్చర్యం అవునవును. తెలుసా, వీడియో ఇప్పుడు రికార్డింగ్ వీడియోలు చూస్తుంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. రికార్డ్ వీడియో చూసాక సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఓకే పర్వాలేదు, నేను మరీ అంత యాంత్రికంగా చెప్పట్లేదని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకుముందు డౌట్ ఎక్కడో, అంటే ఫోన్కి చెప్తున్నట్టుగా ఫీలింగ్ లోపల నాకు ఉంటుంది కదా, నేను సరిగ్గా చెప్తున్నానా అసలు మీకు అర్థమవుతుందా లేదా అని ఎక్కడో డౌట్ ఉంటుంది. ఆ రికార్డ్ వీడియో ఎంతమంది పెట్టినాక చూస్తున్నారు రికార్డెడ్? సాయంకాలం చేసుకుంటా కొంతమంది నాతో చెప్పారు. ఎవరు మాట్లాడుతుంది? వాయిస్ కొంచెం కృష్ణవేణి కదా. సాయంకాలం చేసుకుంటున్నారా? శైలజ మొన్న ఒక రోజు నాకు అనిపించి అనింది, ఈ రికార్డింగ్ పెట్టిన తర్వాత నేను సాయంకాలం చూసి చేసుకుంటున్నా 4 అని చెప్తుంది. శైలజ అంటే ఎవరు? గట్టిగా ఉంటది అమ్మాయి, తెల్లగా. ఎక్కడ? అదే గార్డెన్ సెంటర్ లో ఉంది ఆవిడ. వాడు కృష్ణనగర్. శైలజ శైలజ మన క్లాస్ కి వస్తారా? నేను ఎప్పుడు వినలేదే పేరు. ఫోటో పెడతాను చూడు. అదే గుర్తులేదు నాకైతే. శైలజ అనే పేరు గల వాళ్ళు నా క్లాస్ లో ఉన్నట్టుగా నాకు గుర్తులేదు. మీరు ఎవరైనా చూస్తున్నారా రికార్డెడ్ వీడియో? ఒకసారి చూసారా? ఒకసారి చూశాను మేడం, అంటే రోజు చూడట్లేదండి, క్లాస్ లో ఉంటున్నాం కదా. మా అక్క వాళ్ళు మాత్రం చూసుకుంటున్నారు మేడం, మా అక్క చూసుకుంటుంది, బాగా చెప్తున్నారమ్మా మీ మేడము అని చెప్పేసి మా అక్క కూడా చెప్తుంది. ఎలా మీరు ఫార్వర్డ్ చేస్తున్నారా? అంటే యూట్యూబ్ లో కొడితే ఓహో. వస్తుందంట మేడం, యూట్యూబ్ లో. ఓకే కాకపోతే ఏ అది రోజుది ఆ రోజు కాకుండా ప్రీవియస్ ముందు వస్తున్నాయంట, ఏ రోజు ఆ రోజు కొడితే అలా రావట్లేదు లేదండి, వస్తుంది. ఎందుకంటే అంటే వీడియోస్ మరి తను దగ్గర చూడండి, ఒక మరి 2-3 తను అవర్స్ గ్యాప్ తోటి పెడుతున్నా, అది అప్లోడ్ అవ్వడానికి ఒక్కోసారి టైం తీసుకుంటుంది. గరిడాసం చేయండి. ఒకసారి అప్లోడ్ అవ్వడానికి అదొక 3-4 అవర్స్ కూడా తీసుకోవడం, మధ్యాహ్నం అవుతుంది. మా అక్క వాళ్ళు ఈ యాప్ లో జాయిన్ అవడానికి వాళ్ళకి అక్కడ రాదంట, అదన్నా టైమింగ్స్ వేరని. ఇప్పుడు వీడియోస్ చూసుకుంటుంటే బాగా అర్థం అవుతుందమ్మా, వాళ్ళు 4-5 కలిసి అలా చేసుకుంటారంట ఆన్లైన్ లో లాగా. అలా ఈ పెట్టుకొని చేసుకోవటం అలా చేసుకుంటున్నాం అమ్మాయి అని చెప్పేసి చెప్తుంది మేడం మా అక్క. ఓకే. ఎక్కడ స్టేట్స్ లో ఉంటారా? న్యూజిలాండ్ లో ఉంటారు మేడం. అదే రోజు వస్తుందండి, అంటే వాళ్ళ టైప్ వేరు కదా, అయినా ఫస్ట్ 2-3 గంటలే వచ్చింది. అప్లోడ్ అవ్వడానికి. ఒక్కొక్కసారి అయితే ఆశ్చర్యంగా 10 నిమిషాల్లో అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్ లో, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది బాగా. అంటే నెట్ అందరూ ఒకేసారి వీడియోలు రిలీజ్ చేస్తే ఇది ఉంటుంది కదా, అప్పుడు ట్రాఫిక్ పెరిగిద్ది కదా. నేను అదే ఫస్ట్ మీరు పంపిస్తే తర్వాత యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది అమ్మాయి, అలా చూసుకోవచ్చు, చూస్తున్నాను అని చెప్పేసి అంది. అవును, మనకు కూడా పని తప్పిద్ది కదా, ప్రతిరోజు లింక్ రోజు పంపించడం కంటే కూడా. పంపించకుండా
ఇంకా అలా ఆ. చూసుకుంటాను తను. సబ్స్క్రైబ్ నేను చేసుకుంటే కూడా ఏంటంటే నోటిఫికేషన్ మేడం మీరు పెట్టగానే అవును సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది కరెక్ట్. ఆటోమేటిక్ గా మాకు. మనం ఏం చేయాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ ఉంటుంది ఒకటి, దాని మీద అక్కడ కనపడేటట్టు పెట్టుకుంటే ఆ, కొత్త వీడియో అప్లోడ్ అవ్వగానే వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది. ఇట్లా వీళ్ళది అనురాధ నువ్వుల యోగా క్లాస్ కొత్తది అప్లోడ్ అయ్యిందని చెప్పి వచ్చేస్తుంది మెసేజ్, కనపడింది చక్కగా. మనం మిస్ అయినా కూడా తర్వాత అయినా చూసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ 5 నిమిషాలు కాకపోయినా మన ఫోన్ ఆన్ చేయగానే పైన నోటిఫికేషన్ కనపడుతుంది. అలా ఏ రోజు ఆ రోజు మన కనుక చేసుకుంటే అన్ని కవర్ అవుతాయి మేడం. ఆఫ్లైన్ లో అయినా ఇది చూసి వేరే వాళ్ళు చేసుకుంటే అన్ని కవర్ అవుతాయి టోటల్ గా. అవును అవును, నేను అందుకే మాక్సిమం కొంచెం మళ్ళీ కవర్ చేద్దామని చెప్పి రికార్డెడ్ అయితే పర్మనెంట్ గా ఉంటాయి కదా, గుర్తొచ్చినట్టు కొన్ని చెప్పడం కారణం అదే అన్నమాట. అవునవును మేడం. మీరు కూడా ఏమైనా నేను మిస్ అయిన ఉంటే చెప్పారనుకోండి, అవి కవర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ అనుకోకుండా రొటీన్ లో చెప్పేస్తూ ఉంటాను కదా నార్మల్. ఇలా మలాసన్లు రోజు 4 మినిట్స్ కూర్చోండి, చాలా చాలా మంచిది. లేడీస్ కి ఒక వరం అన్నమాట. ఇంకా వేరే అసలు ఏం చేయక్కర్లేదు. ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఓవరాల్ బాడీ వీక్ గా ఉన్నా కూడా ఇలా గొంతు కూర్చోడు చాలు, దీని మించింది లేదు అంతే. ఈ ఎక్సర్సైజ్ పెద్ద అయ్యే కొద్ది చేయలేరు, ఏజ్ పెరిగే కొద్ది. చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేసుకోండి ఎవరైనా కూడా. ఇప్పుడు వంగుతుందంటే అదృష్టవంతులు, పెద్ద అయ్యే కొద్ది వంగదు అసలు. ఎందుకంటే చూస్తున్నాను నా కళ్ళ ముందు బాగా సన్నగా ఫిట్ గా ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది వాళ్ళకి అసలు ఎంత దారుణం అంటే, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తారు కదా యూరో టైప్ ఏదైనా బాత్రూమ్స్ యూజ్ చేయాలంటే వాళ్ళ వల్ల కావట్లేదు. అది సన్నగానే ఉంటారు మళ్ళీ. ఎంత దారుణమైన విషయం. సన్నగా ఉంటారు కానీ మోకాళ్ళు ఉండవు. అది అంత దూరం వెళ్ళకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఇది. ఇటు ఆసనానికి ఆసనము ప్లస్ మనకి చాలా చాలా మంచిది. తుంటి భాగం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా వెను సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్. మీ ఇంట్లో పిల్లలకి కూడా చెప్పి ప్రతిరోజు చేయించండి గొంతు కూర్చోడం. గైనిక్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రాకుండా ఉంటాయి. అసలు నాకు గుర్తు, నేను ఫస్ట్ లో అంటే పిల్లలు వెంటనే వాళ్ళు పుట్టిన వెంటనే చాలా వీక్ అయిపోతే ఒకటే కాళ్ళ తిమ్మిర్లు, అసలు చాలా నీర్స్ అంటే ఒక రకంగా ఉండేది, జిన్జిన్లా ఒక తిమ్మిర్లు వస్తా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్పాడు, టెస్ట్ నాకు ఎక్సర్సైజ్లు కొన్ని చెక్ చేయిస్తాడు. దాంట్లో ఇది ఉంది గొంతు కూర్చోడం. గొంతు కూర్చొని కొంతసేపు కూర్చోబెట్టి లేవమన్నాడు, ఇట్లా ఎక్సర్సైజ్ చేయించాడు. ఆ రోజు నాకు ఎంత గుర్తు వస్తుంది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే. అవన్నీ చేసి ఆయన చెప్పినట్టు మొత్తం చేశాను. ఆయన అన్నాడు నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళు B12 విటమిన్స్ రాస్తున్నాను అవి వాడుకో, బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. అంటే కాళ్ళు చిక్కబట్టడం, అరికాళ్ళు ఒకటి తిమ్మిర్లు, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పుడు చిన్న ఏజ్ లో. అట్లా మనం ఏంటంటే ఆ ఏజ్ లో ఇమీడియట్ గా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకుండా వదిలేస్తాం. ఆడవాళ్ళని చేసేది ఏంటంటే పిల్లల్ని పెంచే కార్యక్రమంలో ఎంత బిజీగా ఉంటామంటే మనం తినడానికి కూడా టైం ఉండదు చిన్న పిల్లలప్పుడు. సో ఆ చిన్న వయసులో వాళ్ళని పెంచుతారు, అదే సరిపోతుంది. కానీ పట్టించుకోవాలి, మన ఆరోగ్యం మనం చూసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారములు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. లలిత గారు కూడా తాడాసన్, రెగ్యులర్ స్టూడెంట్. 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్.
Om Ravaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Tushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana,
8 Parvatasana, 9 Phalingrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalingrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalingrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one, 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalingrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalingrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరచేతులు రాపిడి చేసుకుని ఆ అరచేతుల యొక్క నిలువెచ్చని వేడి కాళ్ళు కట్టుకొని అరచేతులు చూస్తూ కడిగారు. కాలు తక్కువ పొజిషన్ చేద్దాం. 2 కాళ్ళు ఇలా మడిచి క్రాస్గా పెట్టి నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర చేతులు పెట్టి వీపు భాగం పూర్తిగా నేల టచ్ కావాలి. అశ్విని ముద్రలు స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఊర్జస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం ఎవరికి వాళ్ళు ఒక 10 శ్వాసలు. వెన్నుపూసకి ఇరువైపులా 2 చేతులు చిన్ముద్ర పెట్టి మోకాళ్ళు 2 మడిచి పక్క పక్కన ఉంటాయి. శ్వాస నింపండి పట్టులోకి, శ్వాస వదిలేసేసి మళ్ళీ పట్టు లోపలికి లాక్కుంటారు. ఈ విధంగా ఒక 10. పట్టు తగ్గాల్సిన వాళ్ళు కూడా రోజు దీన్ని పరిగెట్టుకొని ఒక వ్యాయామం లాగా కూడా చేసుకోవచ్చు. శ్వాస తీసుకోవడం, పొట్టను బాగా గుప్పించడం, శ్వాస వదిలేసి పొట్టను బాగా లోపలికి లాగి కాసేపు బిగించడం. ఇటు కందరాసనం జరిగిపోతుంటుంది. పొట్టని లోపలికి లాగి కాసేపు పట్టి పెట్టడం వల్ల పొట్ట కండరాలకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అక్కడ అనవసరమైన ఫ్యాట్ ఫామ్ కాకుండా ఉంటుంది. మజిల్స్ కూడా బలంగా తయారవుతాయి. అబ్డామినల్ మజిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఎన్నో లాభాలు. ప్లస్ ఊపిరితిత్తుల అడుగు భాగం దాకా శ్వాసలు వెళ్తుంటాయి.
సో తప్పనిసరిగా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నార్మల్గా మీరు రిలాక్స్ అవుతుంటారు కదా, మంచం మీద కానీ లేదా నేల మీద కానీ పడుకున్నప్పుడు మీరు ఇది పని కట్టుకొని ఒక ఎక్సర్సైజ్ లాగా మనము అబ్డామినల్ బ్రీతింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అన్ని సమస్యలకి ఒక ఒక మంచి పరిష్కారం అనేది ఈ వశిష్ఠ ప్రాణాయామంలో దొరుకుతుంది. శరీరం అంతా వెంటనే ఎనర్జైజ్ అవుతుంది చక్కగా. అబ్డామినల్ బ్రీతింగ్. రిలాక్స్. మర్కటాసనం ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపు, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, తల కుడివైపు, చెవి నేలకి టచ్ అవుతున్నట్లుగా ఎంత వీలైతే అంత బెండ్ చేసేసేయండి. థైరాయిడ్ చాలా చాలా మంచిది ఇట్లా ఈ భంగిమగా ఉండడం. వెన్ను ప్రాబ్లమ్స్ ఉన్నవాడు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ. నడు నొప్పి, వెన్ను ప్రాబ్లమ్స్ ఉన్నవాడు. మనం ఇప్పుడు కష్టపడి సూర్య నమస్కారాలు చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు, అలసిపోయినారు. ఇవన్నీ ఇట్లా వెనకలు పడుకొని చేసే వాటి వల్ల ఇమీడియట్ గా రిలాక్సేషన్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. లెఫ్ట్, slowly relax. Slowly relax. నెమ్మదిగా థర్డ్ పొజిషన్. రెండు కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి ఒక్కసారి మళ్ళీ రెండు చేతులు చెక్ చేసుకోండి. 180 degrees పెట్టుకున్న తర్వాత రైట్ లెగ్ అప్, ఎడమ అరిచేతులు, అలా ఆపోజిట్ డైరెక్షన్. Slowly relax. Left leg up. Slowly relax. నెమ్మదిగా రెండు మోకాళ్ళు మర్చి సయాటికి సంబంధించిన ఎక్సర్సైజ్. కుడికాలు ఎడమ కాలు పెట్టాం. రెండు చేతులు ఎడమ తొడ కిందకు తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి పైన ఉన్న కుడి కాళ్ళనేమో కింద ప్రెస్ చేయండి, కింద ఉన్న కాళ్ళనేమో మన వైపుకి లాక్కోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెజర్ ఇస్తూ ఉండాలి. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ రోజు చేసుకోవాలి వ్యాయామాలు. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రాకుండా, హిప్ రీజియన్ లో అక్కడ నొప్పులు రాకుండా, నడుము నొప్పి, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఫ్యూచర్ లో ఎప్పటికీ రాకూడదంటే ఇవి రోజు చేసుకోవాలి. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు? మూలాధార చక్రం ఉండేది అక్కడే, మనకి యానస్ పార్టీ జస్ట్ కొంచెం పైన భాగంలో మూలాధార చక్రం యాక్టివ్ అది ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉంటేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ఈ ఎక్సర్సైజులు చేసుకోవాలి. తుంటి బాగా ఎక్స్పాండ్ అయ్యేవి ఏవైతే ఉంటాయో తుంటి ఎముక, అవన్నీ ప్రతిరోజు గుర్తుపెట్టుకొని చేసుకోవడం మంచిది. భుజంగాసనంలో నేను కపోతాసనం ఆ మోడల్ చెప్తున్నాను కదా, వజ్రాసనంలో కూర్చొని ఒక కాలు వెనక్కి చాపి ఒకటి ఫోల్డ్ చేసి, అది కూడా హిప్ రీజియన్ ఎక్స్పాండ్ అవ్వడం చాలా చాలా బాగా పనికొస్తుంది. ఇలాంటివన్నీ పెట్టుకోవాలి లేడీస్. మలాసన దగ్గర స్టార్ట్ చేస్తాం, కూర్చున్నప్పుడు మలాసన పొజిషన్ మొదలు పెట్టాను గుర్తుంది కదా. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఆసనాల్లో మ్యాక్సిమం ట్రై చేయాలి హిప్ సంబంధించినవి. లేడీస్కి
ఎక్కువ ప్రాబ్లం వచ్చేదే హిప్కి సంబంధించింది. అదొక్కటి కరెక్షన్ చేసుకుంటే చాలా సమస్యలకి అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే హిప్ రీజియన్ ఆరోగ్యం ఉంటుందో ఇంకా అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. కొత్త కడుపు దగ్గర అవయవాలన్నీ ఆరోగ్యంగా అవి ఎటువంటి ఇన్ఫెక్షన్ గురికాకుండా ఉండాలన్నా కూడా హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండాలి. దానికి అంత ఇంపార్టెంట్. అందువల్ల తక్కువ అంచనా వేయకుండా వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. ఏమాత్రం టైం దొరికినా వీటికి కేటాయించాలి పని పెట్టుకోవాలి ఈ ఆసనాలని. ఇంకా పొట్ట తగ్గే ఆసనాలు ఆటోమేటిక్గా అవి చేయకపోయినా చేసినా వాటికి అసలు అంత ఫలితం మనకి హిప్ రీజియన్కి సంబంధించిన ఆసనాలు చేయడం వస్తుంది. పని కట్టుకొని వెయిట్ లాస్ అవడానికో ఇంకోటి చేయాల్సిన పనే లేదు. ఇవి చేసేటప్పటికే వెయిట్ లాస్ సంబంధించిన ఆసనాలు కూడా ఆటోమేటిక్గా అవన్నీ వీటిల్లో వచ్చేస్తాయి. అసలు స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఎక్కువసేపు కూడా చేసుకోండి. మీకు సమస్య ఉంది దాన్ని బట్టి. సయాటికతో ఆల్రెడీ బాధపడుతున్నారు అనుకోండి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేస్తారు. రోజులో ఒక 3-4 సార్లు పెట్టుకోండి. ఓకే. ఉత్తానాసనం. యూట్యూబ్ ఛానల్ కూడా అందరికీ వాళ్ళకి చెప్పండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ కూడా అది పెట్టుకుంటే నోటిఫికేషన్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. మీరు కూడా మాటికి వాళ్ళకి ప్రతిరోజు ఫార్వర్డ్ చేసే పని ఉంది. అయితే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఈ ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది నేను 2015లో అనుకుంటా, అనుకోకుండా ఒక రోజు ఎందుకో యూట్యూబ్ ఛానల్ అది స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు మన గ్రూప్లో కూడా నేను పెట్టలేదు. పెద్దగా ఇబ్బంది పెట్టింది అనేసి నేను పెద్దగా పట్టించుకున్నాను. ఇప్పుడు వీడియోలో లైవ్ వీడియో దాంట్లో పెట్టే కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అసలు చెప్పొద్దు. అది ఎవరు యోగా గురించి ఏంటండి, మనము లైక్లు కొడతా ఉండాలి. లైక్లు చూసిన వాళ్ళు లైక్ కొడితే ఎక్కువ మందికి వెళ్ళింది. అదే అవునా? షేర్ చేసి లైక్ కూడా చేయండి. మనం చూసే వాళ్ళందరికి వెళ్ళిపోయింది. ఓకే. సేతుబంధాసనం. నా గ్రూప్ వాట్సాప్ గ్రూప్లోనే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఇస్తుంది. ఆశ్చర్యం. మన వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్ అందరిలో అదే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎప్పుడో 100 క్రాస్ అయ్యేది. ఇప్పుడు 72లో 75 కనపడుతున్నారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంటే యూట్యూబ్ అనేది చాలా తక్కువ మంది చూస్తారా లేడీస్ అనిపించింది. డౌట్ వచ్చింది. అంటే వాళ్ళు వంటలో చూస్తారని అనుకుంటున్నాను. యోగాకి సంబంధించి ఛానల్స్ ఎక్కువ వెళ్ళదు అనమాట. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో అబోవ్ 100 ఉన్నారు కదా మన వాళ్ళు. ఈ 100 సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పార్టీకి మెంబర్స్ అయిపోవాలా. 100 స్లోలీ రిలాక్స్. కందరాసనం చేయండి. సేతుబంధాసనం కూడా చాలా మంచిది. అది కూడా వీలైనంత ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేశాను. కందరాసనంలో చూడ్డానికి కనపడదు ఏముంది దీంట్లో, ఇక్కడ ఏం జరుగుతుంది వర్కింగ్ అనుకుంటాము. ఇన్సైడ్గా ఇక్కడ ఈ భాగంలో పొట్ట భాగాన్ని బాగా లోపలికి లాగుతాం కదా. కోర్ మజిల్స్ ఇక్కడవన్నీ కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని రిలాక్స్ చేయాలి. శ్వాస వదిలేసాక లిఫ్ట్ చేస్తుంది. నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు పిడుగుల కింద పెట్టి ఏకపాద వృత్తాసనం. ఇవన్నీ కూడా మనకి థై రీజియన్లో, వెనకాల హిప్ రీజియన్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉంటే
అవన్నీ కూడా రెడ్యూస్ అవడం, తగ్గిపోవడానికి చాలా చాలా బాగా పనిపిస్తాయి వెయిట్ లాస్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్, slowly forward, cycling, reverse. అసిస్టెంట్ యోగా టీచర్స్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆన్లైన్ క్లాస్ ఒకటైనా చెప్దామని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక్క మాట నాతో చెప్తే నేను నా బదులు మీ వీడియో ఆన్ అవుతుంది. దీంట్లోనే ఇదే క్లాస్లో మీరు చెప్పేసేయండి. సుధా గారు ఉన్నారు కదా క్లాస్లో, మీరు వీలైతే సుధా గారు ఒకరోజు మీరు ఖాళీగా ఏదైనా టైం చూసుకోండి, మీరు కరెక్ట్గా అంటే రికార్డ్ చేయడానికి కన్వీనియంట్గా కొంచెం అంతా సెట్ చేసి పెట్టుకుంటే ఒకరోజు క్లాస్ తీసుకోండి. ఉంటుంది కదా మీకు కూడా ఒక హిస్టరీ ఒక క్లాస్ ఉంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో బాగుంటుంది. ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పనిసరిగా నాకు చెప్తే నా బదులు మీ క్లాస్ ఆ రోజు ఆన్ చేద్దాం, అట్లా చేయొచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ లో చేస్తాను మేడం. ఫస్ట్ తారీఖు తర్వాత. థ్యాంక్ యూ. బాలరోధం చేయండి అందరూ. మీ వీలండి, మీరు చూసుకోండి, మీకు చిన్న పాప ఉంది కదా, తనది కన్వీనియంట్ చూసుకొని ఈ లోపల కూడా ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. ఓకే మ్యామ్. ఒకవేళ పొరపాటుగా సరిగ్గా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, మీకు నచ్చితేనే అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లోకి, లేకపోతే ఇంకోసారి ట్రై చేయొచ్చు. ఓకే మ్యామ్. అదే, థ్యాంక్ యూ మ్యామ్. ఫుల్ క్లాస్ అంతా వచ్చేటట్టుగా ఒకసారి ప్లాన్ చేసుకోండి. 1.5 hours అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మ్యామ్. బాలరోధన అద్భుతం. పట్టు తగ్గాలంటే ఇది ఒక్కటి చేసుకున్న చాలు, ఏదో కష్టపడి వేరేవన్నీ చేయక్కర్లా. రోజు 100-200 పెట్టేసుకొని ఇవి చేయండి. చిన్న ఏజ్ వాళ్ళు అయితే 500 చేయొచ్చు రోజు. టీనేజర్స్ బిలో 30 ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం నడువులు ఎప్పుడు మనకేంటంటే ఎక్కువగా పిల్లల్ని కరడం వల్ల గర్భసంచి కొంచెం ఎంత కాదన్నా అప్పుడు నడుము బాగా వీక్గా ఉంటుంది. సో చూస్ చేసుకోండి, తల లేపకుండా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలన్నా ఓవరాల్గా ఊపిరితిత్తులు బాగా చక్కగా ఓపెన్ పోవాలన్నా అన్నిటికీ కూడా సూర్య నమస్కారాలు సరిపోతాయి. నెమ్మదిగా లేచి కూర్చొని నాట్యాలాసన అర్ధముఖ స్వనాసనం చేశాక బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. ఇట్లా మనం ఫార్వర్డ్ చేసాం కదా, సో వెన్ను విరిచేవి కూడా చేసుకోవాలి. ఆల్టర్నేట్ ఆసనాలు. మార్జాలాసనం 2 చేతుల మధ్య మన భుజాల మధ్య ఎంత గ్యాప్ పెట్టిందో అంత పెట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి చూస్తూ తలని నడుము భాగాన్ని లోపలికి ప్రెస్ చేసి ఇట్లా చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకొని అది శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీకి కాంచి వెన్నుపొస్తుని ఆర్చ్లాగా చేసి ఈ విధంగా అధోముఖ శ్వానాసనం అంటాం. నేను ఈ 2 కలిపి చేయాలి. లేడీస్కి చాలా చాలా ఉపయోగకరం. గైనిక్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటాయి. వెన్నుపూసకు కూడా చాలా చక్కటి ఎక్సర్సైజ్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్,
breathe out. Breathe in, breathe out. Slowly relax. ఎడమ చెయ్యి కుడిక. చేయలేని వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మనం చేశాం కదా, అదే ఫస్ట్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఎడమక. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఛాతీ పక్కగా భుజంగాసన పొజిషన్లోకి వచ్చేయండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. ఓన్లీ 45 degrees. చేతి బెండ్ అవుతా ఇలా చూస్తూ ఉండాలి తలపై. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు చేతులు గడ్డం దగ్గర. శ్వాస తీసుకుని లిఫ్ట్. చేతులు స్ట్రైట్, తలపైకి చూస్తూ. వెన్ను సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయవలసినవి ఇవన్నీ. రెండు చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీతింగ్, సర్పాసన్, లిఫ్ట్. చేతులు ఎంత పైకి వీలైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బాగుంటుంది ఇది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిల్లల మీద. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సిక్స్త్ పొజిషన్, తిరియక్ భుజంగాసన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. ఛాతీ భాగం లిఫ్ట్ చేసి తల, రెండు చేతులు స్ట్రైట్ గా ఉంటాయి. మెడను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూసి అక్కడ ఒక 4 శ్వాసలు తీసుకొని వదులుతూ ఉండాలి. కొద్దిసేపు ఉండాలి. ఎంత ఎక్కువసేపు ఉంటే ఆసనంలో అంత ఎక్కువ లాభం ఉంటుంది. ఇది గమనించుకొని మీకు స్టామినా ఉన్న దాన్ని బట్టి ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి ఆసనంలో. నెమ్మదిగా కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ. మలబద్ధక నివారణలో భాగంగా ఒక 5 ఇంపార్టెంట్ ఆసనాలు. వాటిల్లో తిరియక్ భుజంగాసన్ ఒకటి, తాడాసన్, తిరియక్ తాడాసన్, కట్చక్రాసన్, ఉదరాకర్షకాసనం, ఇలా కొన్ని ఉంటాయి. 5 ఆసనాలు. ఇది తిరియక్ భుజంగాసన్ ఒకటి. శలభాసనం చేస్తున్నాం. రెండు చేతులు పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టాను. రైట్ లెగ్ అప్, గమనించుకొని చేయాలి. ఇది గడ్డము నేల మీదే ఉంటుంది. ఎంత వీలైతే అంత కాలు లిఫ్ట్ చేయండి. ఒకవేళ ఇలా లిఫ్ట్ చేసి ఉంచలేకపోతే ఈ రెండో కాలు ఉంది కదా, దీన్ని నిలబెట్టి దీన్ని క్లాంప్ లాగా వాడుకోండి. ఇట్లా ఈ విధంగా ఈ కాలుతో సపోర్ట్ తీసుకోండి. ఓకే. నాభి స్థానం డిస్ప్లేస్మెంట్ లో కూడా ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది. రైట్ లెగ్ అప్, ఇలా లిఫ్ట్ చేసాం కదా, ఈ కాలుతోటి దీన్ని ఇలా పెట్టి సపోర్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంకెక్కువ లిఫ్ట్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. ఈ పొజిషన్ లో కూడా సోలార్ ప్లెక్సెస్ అంటే నాభిస్థానం పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ భంగిమ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఆసనం చేయాల్సినంత అవసరం కూడా లేదనమాట. ఈ పొజిషన్లో ఉండిపోండి. చేయగలిగిన వాళ్ళు పొజిషన్ ధనురాసన్. లిఫ్ట్. మూత్రపిండాలకి చాలా తక్కువ ఆసనాలు ఉంటాయి. ఇది మూత్రపిండాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ధనురాసన్. బరువు తగ్గాల్సిన వాళ్ళు ఇలా స్వింగ్ చేయండి. దీంట్లోనే వేరియేషన్స్ పక్కకి కూడా చేయొచ్చు. పక్కకి ఇట్లా ఈ విధంగా పక్కకి. స్లోలీ రిలాక్స్. Relax in Makarasana. First position. కాలు మెడలు బాగా దూరం పెట్టేసి లోపలికి పడుకోబెట్టండి. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే సోలార్ ప్లెక్సస్ శబ్దం వస్తూ ఉంటుంది పట్లో. ఎంతమందికి వస్తుంది? గుండె ఎలా అయితే కొట్టుకుంటుంటుందో నాడి కూడా నాభి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ ఒక శబ్దం టక్ 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 లాగా కొట్టుకుంటుంది. మీకు ఎవరికి లేదా? మిగతా వాళ్ళకి అంటే మీ డిస్టర్బెన్స్ ఉంటే ఓకేలేండి, మాట్లాడదాం. ఇబ్బందిగా ఉంటే మైక్ ఆన్ చేసి తర్వాత చెప్పండి. సో అప్పుడు గమనించుకోవచ్చు మన నాభిస్థానం ఎక్కడ ఉందనేది. సోలార్ ప్లెక్సస్ బొడ్డు కింద ఉండాలి, బొడ్డు కింద భాగంలో ఉండాలి సోలార్ ప్లెక్సస్. కరెక్ట్గా మనకి నాభిస్థానం సెంటర్లోనే ఉండదు, కొంచెం కిందకు, కొంచెం లైట్గా కిందకు ఉంటుంది. అక్కడ కాకుండా ఇంకా వేరే ప్లేసుల్లో మనకి అబ్జర్వ్ చేస్తున్నామంటే తొలగినట్టు, కొంచెం నాభిస్థానం పక్కకు తొలగినట్టు. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే తిన్నది సరిగ్గా అరగదు, లేటుగా అరుగుతూ ఉంటుంది. శరీరంలో వేడి విపరీతంగా, హీటు బ్యాలెన్స్ ఉండదు. శరీరం మాటి మాటికి ఎక్కువగా ఫ్లక్చువేట్ గురవుతూ ఉంటుంది టెంపరేచర్కి. స్లోలీ రిలాక్స్. సెకండ్ చేయండి. సో గమనించుకొని సోలార్ ప్లెక్సస్ అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్షిప్ర మర్మ ప్రాక్టీస్ చేయండి రోజు. మన మర్మ పాయింట్ సోలార్ ప్లెక్సస్కి అద్భుతంగా పనికొస్తుంది. ఈ విధంగా కూడా మనం బీపీ, హై బీపీ ఉన్నా కూడా బాగా కంట్రోల్కి వస్తుంది మకరాసనంలో పడుకోవడం. ఇక బోర్లో పడుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఒకసారి చేద్దాము. చాలా రోజులు అయింది కదా. 2 చేతులు చాటుకి ఇరువైపులో పెట్టండి. నుదుటి భాగాన్ని నేల కాంచండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది సెకండ్ది. ఫస్ట్ది ఏంటి? వక్రాసనంలో ఫస్ట్ చెప్పాను కదా, అది. దాంట్లో కూడా మనము ఆ భంగిమలో కూడా ఉంది. ఇప్పుడు ఎడం వైపుకి కాలు మడిచాం కదా, కాలు చెక్ చేసుకోవాలి, మోకాలు కింద భాగం కూడా ఎలా ఉంది అనేది. ఆ తర్వాత కుడి చేయి పైన పెట్టండి, ఎడమ చేయి మీద కుడి చేయి పెట్టి బుగ్గ పెట్టి రిలాక్స్ అయిపోయింది. బెస్ట్ భంగిమ మనకి ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అవ్వడానికి. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా చాలా ఎఫెక్టివ్. ఇటు మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా తయారవడానికి కూడా చాలా బాగా అవకాశం ఉండే ఒక మంచి పొజిషన్ అన్నమాట. నిద్రపోయేటప్పుడు రోజు రాత్రి పూట ఇట్లాంటి పొజిషన్స్లో పోతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. అదర్ సైడ్ కుడికాలు మర్చాం కదా. సో ఇప్పుడు ఎడమ చేయి పెట్టింది, కుడి చేయి మీద ఎడమ చేయి పెట్టి బుగ్గ పెట్టి రిలాక్స్ అవుతుంది. శ్వాసలు తీసుకుంటూ ఉండాలి.
ఊరికినే అలా ఉండకూడదు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. అలా ప్రాణాయామాలాగా చేసుకొని నెమ్మదిగా లేచి కూర్చోండి. కపోతాసనం అదొక్కటి చేసేద్దామా, మర్చిపోకుండా ఉంటాం. అంటే ఇది కూడా భుజంగాసనంలో ఒక భాగమే. దీనికి పేరు కపోతాసనం కూడా పేరు అనమాట. ఎందుకు పీజిఎన్ పోజ్ లాగా ఉంటుంది కదా, అందుకని అలా ఇచ్చారు పేరు. కుడికాలు చాపం, ఎడమకాలు బయటికి, అదే కుడికాలు మడిచి ఇట్లా పక్కకి, ఎడమకాలు చాపని, రెండు చేతులు మోచేతులు ఇట్లా కాలు పక్కన పెట్టేసేసి ఛాతీ భాగం మోకాలు తగ్గిస్తూ తలపైకి చూస్తూ ఇలా ఉండాలి. ఇదొక భంగిమ. లేదు అంటే రెండు అరచేతులు ఇలా కాలు పక్కన పెట్టేసి మ్యాక్సిమం తలపైకి చూస్తూ, చేతులు రెండు స్ట్రైట్. ఏమాత్రం చేయగలిగినా కూడా బెండ్ అయితేనే అది మంచిది, సయాటికా కూడా. మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం కొంతవరకే చేయండి, ఇంతవరకే చేయండి. తల లేపడం అనేది వచ్చిన పేరు చూసుకో. ఇది ఎవరికి వాళ్ళకి చూసుకొని చేసుకోవడమే. మ్యాక్సిమం ఇంకా బాగా వచ్చి అనుకుంటే ఈ పొజిషన్లో ఉండండి. హిప్ రీజియన్ చాలా బాగా ఓపెన్ అప్ అవుతుంది ఈ భంగిమలో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఈ కాలు బయట కన్న కాలుని లోపలికి అనేసాము. ఈ చాపిడి కాలుని కూడా ఫోల్డ్ చేసేస్తాం. ఇప్పుడు అదర్ సైడ్, ఇప్పుడు కుడి కాలుని చాపి ఎడమ కాలుని మడిచి బయట వైపు అనేస్తాము. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చేసాం కదా, మండూకాసనం చేసేద్దాం. కూర్చున్నాము, ఆల్రెడీ భంగిమలో ఉన్నాము. బాగా చాలా ఉపయోగం. ప్యాంక్రియాస్ మీద కరెక్ట్ ఒత్తిడి జరుగుతుంది మండూకాసనం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ముందు వీడియోస్, ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అవి చూసుకో. చిన్ముద్ర. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి నాటిస్తామండి. ఈ టైంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, సోలార్ ప్లెక్సెస్ కొట్టుకుంటా ఉంది, బాగా తెలుస్తుంది వైబ్రేషన్. శశాంకాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఆల్రెడీ ఈ పొజిషన్లో కూర్చున్నాం కాబట్టి భుజాలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ కూడా, వీపు నొప్పులు కానీ బాగా ఉంటుంది. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ముందు హ్యాండ్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఫింగర్స్కి 1 2 3 4 5 6 7 8 9 10 అన్ని కూడా అన్ని డైరెక్షన్స్లో చేతులు, అరిచేతులు పెట్టి ఒక 10 20 అలా నెంబర్ పెట్టుకొని ప్రతిరోజు చేసుకోవాలి. బయట వైపుకి అరిచేతులు పెట్టాము ఈ డైరెక్షన్. అప్ సైడ్. స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి గుండ్రంగా అడికట్టు దగ్గర రొటేషన్. రివర్స్.
రెండు చేతులు భుజాలకి ఎక్సర్సైజ్ చేయండి. భుజాలు. వాతావరణం మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. యోగ సాధనకి ఇట్లాంటి వేడి వాతావరణం అంత కరెక్ట్గా అనిపించదు. కొంచెం మీరు వీలైతే ఏమాత్రం గాలి ఉన్న దగ్గరే కూర్చోండి. ఎందుకంటే దానివల్ల కూడా అనవసరంగా మనకి ఏదో ఇబ్బందిగా అనిపించి డౌట్ వస్తుంది మన ఆరోగ్యం మీద మనకి. ఆ సమస్య ఏంటంటే వాతావరణం చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, వేడి. భుజాలు గుండ్రంగా. మంచినీళ్ళు ఒకటి కూడా దాహం వేసినా కళ్ళు తిరిగినట్టున్నా తప్పనిసరిగా నీళ్ళు తీసుకోండి. వెంటనే అసలు శక్తివంతంగా తయారవుతుంది మనసు కానీ శరీరం. మేడకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. రెండేసి గుటికలు చొప్పున చప్పరిస్తూ తాగితే అటు లాలాజలము అటు వాటర్లో వెళ్ళి మెడిసినల్ వాల్యూగా ఉంటాయి ఆ నీళ్ళు. ఫాస్ట్గా తాగద్దు, చప్పరిస్తూ తాగద్దు నీళ్ళని. అది కూడా ఒక ఆర్ట్, నీళ్ళు తాగే విధానం. మణికట్టు దగ్గర పెట్టుకోండి, స్ట్రెచ్చింగ్ భుజాలు. స్లోలీ. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్. వట్టిగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చేయాలి ఇవన్నీ. క్రికటికం అన్న ఆ పాయింట్ దగ్గరే ప్రెస్ అవుతుంది. ఇలా రెండు అరిచేతులు పెట్టి ఇలా అన్నది కూడా ఇలా చేసిన రెండు ఒకే పొజిషన్స్లో. స్కాల్పు మెడ రెండు కలిసే భాగం ఉంది కదా, ఆ భాగం అన్నమాట. అక్కడ ప్రెస్ చేయాలి పని పెట్టుకుని. తర్వాత నుదుటి భాగం. వీలైతే ఇదే పొజిషన్లో స్థాపన వర్మ ఉంది కదా, ఇది కూడా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. మనం ఈ విధంగా సమయాన్ని స్మార్ట్గా ఉపయోగించుకోవచ్చు. అంటే అదే టైంలో అక్కడ ఇప్పుడు ఇట్లా పెట్టారు కదా, ఇదే పొజిషన్లో ఇది కూడా చేసేసుకోవచ్చు స్థాపన. ఒక 15 నుంచి 20 సార్లు. ఇది కూడా ఒక మంచి మర్మ పాయింట్. తలకు సంబంధించిన నొప్పులు కానీ అలాంటి వాటికి కూడా ఇది బాగా పనికొస్తుంది. క్రికెటిక్ ఒకటి, ఇదొకటి. ఈ సహస్రారం దగ్గర పెట్టి ఇట్లా అంటాం కదా, దీని పేరేంటి మర్చిపోయాను. లలిత గారు ఏంటంటే దీని పేరు మర్చిపోయాను. అధిపతి మర్మం. అధిపతి మర్మం. అధిపతి మర్మం. సో అధిపతి అంటే ఇదే కదా, పైన టాప్ మోస్ట్ చక్రం, సహస్రార చక్రం ఉంటుంది. కనపడదు కానీ ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. సో దాన్ని మనము 5 వేళ్ళు పెట్టి తిప్పడం, ఒక 6 to 10 times, మళ్ళీ రివర్స్ తిప్పడం. ఇవన్నీ చేస్తుంది. స్కాల్ప్ మసాజ్ ఒకటి, అంటే రెండు చేతులు 5 వేళ్ళని పెట్టి ఎక్కడైనా 2 ప్లేసుల్లో పెట్టి, స్కాల్ప్ చర్మం ఉంటుంది కదా, మన తల యొక్క చర్మం, దాన్ని ఇలా పట్టుకున్నట్టుగా తిప్పాలి. రొటేషన్ 6 times, మళ్ళీ 6 times యాంటీ క్లాక్, మళ్ళీ ఇంకొక ప్లేస్ తీసుకోండి, మళ్ళీ ఇలా. వీలైతే ట్యాపింగ్, ఇలా చేతి ఇలా ట్యాప్ చేసుకోవడం. దీనివల్ల కూడా తల బాగా అదురుతుంది. బ్రెయిన్లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. భయపడాల్సిన పని ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ విధంగా చేసుకోవాలి. మీకు గుర్తుందా, చిన్నపిల్లలప్పుడు స్కూల్లో టీచర్స్ మనకు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ముట్టికాయలు వేస్తారు. మనం ఏదైనా వాళ్ళు అడిగింది చెప్పినప్పుడు ముట్టికాయ వేస్తారు. కారణం ఏంటంటే బ్రెయిన్లో మెమరీ, ఏదైనా కొంచెం ఎక్కడైనా గుర్తొస్తే వాడు చెప్తాడని ముట్టికాయలు వేసేవాళ్ళు. రీకలెక్టింగ్ కోసం బాగా పనికొస్తుంది. స్లోలీ. తర్వాత మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు 2 వేళ్ళు ఈ గడ్డం దగ్గర పెట్టి ఇలా ప్రెస్ చేసి, ఆ తర్వాత అప్ డౌన్ పక్కలకి ఇది ఐ ఎక్సర్సైజ్ ఒకటి చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సమయం చాలా తక్కువగా మీకు ఏంటంటే కోఆపరేట్ చేయట్లేదు. నేను వీలైనంత వరకు ఒక 5 నిమిషాలు లేట్ అయింది ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడం. 5 నుంచి 7 నిమిషాల పాటు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది నాకు. ప్రాణాయామాలు ఇంకా స్టార్ట్ చేయగలను. కొంచెం ఇది ఫోన్ పొజిషన్ పెట్టడం, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది.
ఈ రేపటి నుంచి ఏం చేస్తారంటే ప్రేయర్ మొదలు పెట్టేయండి. సుధా గారు, జ్యోతిమయ్య గారు, మీరు మీ పార్టీ మీరు ప్రేయర్ చెప్తూ ఉండండి. నేను ఈ లోపల అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఏదైనా అవసరం అయితే ఫోన్ కరెక్ట్గా ఉందో లేదో, టైం వేస్ట్ అయిపోయింది. ఒక 5 నిమిషాలని కలిసి ఇస్తుంది కదా. రివర్స్. ఇది మెడ నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. అప్పుడు తల ముందుకు వెనక్కి వెళ్ళకుండా కరెక్ట్గా మెడకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడ్ చేసుకుని భుజాల మీద పాము, మెడ మీద పాము. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామాలు చేద్దాం. ఈరోజు సిట్టింగ్ ఆసనాలు చేయట్లేదు. మీకు ఎవరికైనా ఆసక్తిగా ఉంది చేసుకోవాలనిపిస్తే మీరు చేసుకోండి. సింహక్రియ. 2 చేతులు బోర్లా పెట్టి భుజాలు బాగా లిఫ్ట్ చేసి నాలుకను బయట చెప్పి 21 టైమ్స్. డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. రిలాక్స్ రిలాక్స్. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెక్స్ట్ ది న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. కంప్లీట్ చేసిన వాడు రిలాక్స్ అని ధ్యానం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెక్స్ట్ ప్రాణాయామం చేయాలి. లేకపోతే ఇంకా నిశ్చల స్థితిలో కాసేపు అలానే గమనిస్తూ
రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. Slowly relax. Slowly relax. Deep breathe in. Double breathe out. ఇంకా అలసటగా ఉంటే ఇంకొకసారి డబుల్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ తీసుకున్నాక బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు అనులోమ విలోమ చూద్దాం. ప్రాణముద్ర. ఒకవేళ ఏదైనా కాళ్ళు నొప్పులు అనిపిస్తే ఒక్కసారి కాళ్ళు షేక్ చేసి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. మనం కంటిన్యూస్గా చేయలేనప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో రిలాక్స్ అవుతూ చేసుకోండి. అప్పుడు ప్రాణాయామం కూడా బాగా ఏకాగ్రతగా చేయగలుగుతాం. అదే అలసిపోతున్నాం అనుకోండి, ఇలా కాళ్ళు తిరుగులు అలా ఉన్నప్పుడు ప్రాణాయామం సరిగ్గా కుదరదు. అందుకని మ్యాక్సిమం పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత శరీరం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాణాయామాలు చేసుకోవాలి. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకోండి మధ్య మధ్యలో. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి పిక్క భాగాన్ని కొడుతూ ఉండాలి. తొడ భాగాన్ని టైట్ చేసుకోండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. కాలు వేడి చేద్దాం. పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు గుండ్రంగా రొటేషన్. రివర్స్. Slowly relax. More for exercise. పైకి కిందకి. క్రాస్. రెండో క్రాస్.
ఎడమ మోకాలు, ఎడమ చేయి చూపుడు వేలు పట్టిన వేలే వాడండి. పైకి కిందకి, క్రాస్, స్లోలీ రిలాక్స్. ఒక్కసారి మోకాళ్ళని తొడభాగాన్ని బిగించి మోకాళ్ళకి ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకేదైనా ఇబ్బందిగా ఉన్న అలసటగా ఉన్నా కూడా పేరుతుంది. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు కొన్ని ఇంకా మిగతావి మీరు ఆల్రెడీ పడుకొని మనం చేసాం కాబట్టి సైక్లింగ్ ఇంక ఇవాళ చెప్పట్లేదు. జస్ట్ వీలైతే ఇది ఒక్కటి చేసుకోండి, వీక్ బాగుంటుంది. మనం ఎక్కువసేపు స్థిరంగా కూర్చోడానికి ఈ తుంటి భాగానికి సంబంధించి ఆల్రెడీ పడుకొని చేసాం కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే ఇది కూడా బాగుంటుంది. కాళ్ళు ప్రెస్, బటర్ఫ్లై కూడా రోజు తప్పనిసరిగా ఒక 200, 300 పెట్టుకొని చేయండి. లేడీస్కి చాలా చాలా మంచిది. భద్రాసనం అంటాం కదా, ఇది సాధన. ఇట్లా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు చేసుకోవాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇది పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అసలు పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది ముందు తెలియాలి. రూట్ కాజ్ అక్కడే ఉంటుంది. అది ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడే మొత్తం స్టార్ట్ అవుతాయి, ఒకదాని తర్వాత ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడి అది సరిగ్గా సెక్రెట్ చేయదు, ఇంబ్యాలెన్స్గా వస్తాయి హార్మోన్స్ సెక్రెషన్. థైరాయిడ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్, అట్లా అన్నీ ఉన్నట్టే. సో ముందు చేయాల్సింది ఏంటంటే ఈ కట్టి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ పీపుల్ కూడా చేసుకోవచ్చు, ఇది ఇబ్బంది లేదు. ఈ విధంగా కూడా ప్రతిరోజు ముందుకి ఇలా బెండ్ అవుతూ ఉండాలి. వెన్నుపూస స్ట్రెచ్చింగ్కి అంటే స్పైన్ స్ట్రెచ్చింగ్కి బాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పున్న వాళ్ళు ఎక్కువ చేయొద్దు. ఇలా అప్పర్ బాడీ ఇట్లా స్ట్రైట్ ఉంచాలి, కిందకి బెండ్ అవ్వకుండా ఇలానే ఉంచి ఇలా ముందుకి స్ట్రెచ్ చేయాలి. తడభాగాల్లో స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటుంది, తుంటి భాగం కూడా బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. ఆ విధంగా తుంటి ఎముక దగ్గర మంచిగా ఎక్స్పాండ్ అయ్యి సయాటిక్ నొప్పులు కానీ అలాంటివి కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. అన్నీ మరీ ఫ్రంట్కి ఎక్కువ వెళ్ళిపోవద్దు. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ముందుకు బెండ్ అవ్వకుండా మ్యాక్సిమం కొంచెం కాలు వెనక్కి చేసుకోవడం బెటర్. నడుము నొప్పి వాళ్ళు కూడా అంతే చూసుకొని చేసుకోవాలి. ఎంతవరకు అనేది మీకే తెలియాలి, అది మీ ఆరోగ్య సమస్యను బట్టి. స్లోలీ రిలాక్స్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పర్వతాసనం ఇది కూడా చాలా చాలా మంచిది, బాగుంటుంది. కరెక్ట్గా పక్కట ఎముకల దగ్గర మనకు కండరాలకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ప్రతిరోజు చేస్తే. నిలబడి చేయలేని ఆసనాలు అలాంటి వాళ్ళకి ఇలా కూర్చొని ఇవన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వీపు నొప్పులు ఉన్నప్పుడు ఇలా 2 చేతులు వాటేసుకుని కాసేపు ఉండాలి. ఇట్లా వీలైతే గడ్డాన్ని తీసుకెళ్ళి 2 మోకాళ్ళ మధ్యలో పెట్టాలి. లేదంటే ఇక్కడ దాకా. ఇలా పరిగెట్టుకొని ఈ పొజిషన్లో కూర్చోవాలి. గమనించుకుంటే మీకే తెలుస్తుంది శ్వాసల్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది. చిన్న చిన్నవే కానీ అబ్జర్వ్ చేయము అంటే ఎక్కువగా వీటి మీద దృష్టి పెడతాం.
స్లోలీ రిలాక్స్. మళ్ళీ బ్యాస్ పట్లేసి భుజాల్ని ముందు వైపు పుల్ చేయండి. వీపు భాగం ఏమో మాల్ స్ట్రైట్గానే ఉంటుంది, వెనక్కి వీర్చి అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి. అంతేగాని చేతులతోటి ఇలా భుజాల దగ్గర పెట్టి ఇట్లా ముందుకు లాగుతున్నాం కదా, సో బాడీ ఇలా ముందుకు రాకూడదు, ఇది ఇట్లా స్ట్రైట్గానే ఉండాలి. ఇవన్నీ కూడా భుజాలు నొప్పికి వీపు నొప్పికి బాగా అనిపిస్తుంది. ఓకే, స్లోగా. ఇప్పుడు అనులోమ విలోమ చేసేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టుకోండి. అర్ధ పద్మాసనం. వెనుపూస నిటారుగా ఉంటుంది, ఇట్లా కొన్ని భంగిమలు తీసుకుంటారు. నడుము ఇలా కుదేలు అవ్వకుండా కిందకి పడిపోకుండా నడుము నొప్పి రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టేసి ఇది ప్రాణముద్ర. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలుపుతుంది ఎడం చెయ్యి. కుడి చేయి నాసికా ముద్ర. మధ్య వేలు ఉంగరపు వేలు మర్చి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంది. లేదా ఉంగరపు వేలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు చిటికిన వేలు లెంత్ తక్కువగా ఉంది, ముక్కు మూయడానికి వచ్చే అంత కంఫర్ట్ లేదు అనుకుంటే ఉంగరపు వేలు వాడుకోండి. నాసికా ముద్ర దీన్ని గ్రంథాల్లో చెప్పబడ్డది, అంటే చేతులు కన్వీనియంట్గా మనకి అది చూసుకోండి. అంతేగాని దీని మీదే దృష్టి పెట్టి అలా ఉండొద్దు. మన శ్వాస దీర్ఘంగా తీసుకున్నామా, దీర్ఘంగా శ్వాసను బయటికి పంపించాము, మళ్ళీ దీర్ఘంగా శ్వాసను మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ దీర్ఘంగా శ్వాసను బయటకు పంపించడం వేరే ముట్టుగా. ఇది ఆ పద్ధతి తెలుసుకొని వీలైనంత వరకు శ్వాస నిరూపించుకోవడం, శ్వాసల సంఖ్య తగ్గించుకోవడం, వీటి మీద మన యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండాలి. అంతేగాని పైకి కనపడే ఈ పొజిషన్స్, ఇక స్పైన్ స్ట్రైట్గా ఉందా, నాలుగు కేచరి ముద్ర వేసామా లేదా, నా దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర పెట్టాము, ఈ 3 జాగ్రత్తలు తీసుకోవడమే. ఇక ముద్ర అంటారా, ఇది మనం ఒక్కోసారి లీనమైపోయి చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా జర్క్ లాగా ఒక రకంగా ఏదో లోపల నేను ఎక్కడున్నాను అనే ఫీలింగ్ తోటి భయంతో కొంతమంది కొంచెం జర్క్ లాగా షాక్ కొట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాంటి రాకుండా ఉండాలంటే ముద్ర బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ముద్ర వల్ల ఏమవుతుందంటే ఒక మానసిక స్థైర్యం వస్తుంది వాళ్ళకి, మెంటల్ స్టెబిలిటీ ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. అనులోమ విలోమ అంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు ద్వారా పొందొచ్చు, మళ్ళీ కుడిముక్కు ద్వారానే తీసుకుని కుడిముక్కు నుంచి తీసుకున్న శ్వాసను ఎడముక్కు ద్వారా బయటకు పంపించు. ఇది మొత్తం కలిపి ఒక ఆవృతం సుమారుగా 15 నుంచి 20 సెకండ్ల పాటు వస్తుంది. నిమిషానికి 3-4 శ్వాసలు వస్తాయి. సో ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఆరోగ్యానికి ఆయు ప్రమాణం పెరుగుతుంది. అందువల్ల శ్వాసను దీర్ఘంగా ఎక్కువసేపు తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. అర్ధాంతరంగా మధ్యలో ప్రాణాయామాన్ని ముగించద్దు. పూర్తిగా ఒక శ్వాస పూర్తిగా కంప్లీట్ చేశాక రిలాక్స్ అవుతుంది. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం. ఉద్గీత deep breathing. Deep breathing. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యాన స్థితి. Slowly relax. Slowly relax. రెండు చేతులు రాత్రి చూసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చటి కళ్ళు కద్దుకుని అరిచేతులు చూస్తూ పడతారు. ప్రార్థన చేద్దాం. డీప్ బ్రీత్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ చదివేస్తాను. మొత్తం 14 మంది ఈరోజు క్లాస్లో ఉన్నారు. సూర్యకుమారి, సులోచన, లలిత కుమారి, ఉమామహేశ్వరి, కృష్ణవేణి, శ్రీదేవి, కేసుధ, పద్మావతి, వాణి, విజయలక్ష్మి, నళిని, సువచ్చల, ధనలక్ష్మి, పద్మజ గారు. మొత్తం 14 మంది. ఎనీ డౌట్స్? మేడం మేమే కాదు మేడం, మీరు కూడా ఇంట్రెస్ట్ గా చెప్పగలగటం వల్లనే మేము కూడా రోజు క్లాస్ వస్తున్నాం మేడం. మీ వల్లనే మేమందరం క్లాస్ రావటం అనేది ముందు మూలం మీరే మేడం. థ్యాంక్ యూ కాకపోతే నేనైతే మోటివేషన్ అయితే మిమ్మల్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే అంటే అసలు అంత ఎర్లీ మార్నింగ్ నా కోసం ఎదురు చూస్తా, అది కూడా మనిషి డైరెక్ట్ కనపడకుండా ఫోన్ లో చెప్పేదానికి మీరు శ్రద్ధ తీసుకొని వస్తున్నారు చూడండి, అది ఇంపార్టెంట్, అది గ్రేట్ కదా. అది చెప్పడం మీరు నిజంగా మాట్లాడితే యోగా వల్ల చాలా మంచి మంచి విషయాలు తెలియటం అలా మాకు చాలా బాగా ఉంటుంది మేడం. క్లాస్ వింటే
అందుకని అస్సలు మిస్ అవ్వం మీ క్లాస్ మీరు మాత్రం. కనిపించట్లేదని మీరు అనుకుంటున్నారు కానీ మాకు ఎదురుగా ఉన్నట్టు మాకు ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది మేడం, క్లాస్ లాగానే అనిపిస్తుంది అసలు. నాకు కూడా అనిపిస్తుంది, కొంచెము వీడియో చూస్తున్నప్పుడు కనిపిస్తారు చాలా కాబట్టి బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ గానే ఉంది. ఒక్క విషయం, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చెప్పు. రికార్డు ప్రకారం మీరు కూడా రికార్డ్ అవుతుంది. వద్దా? రికార్డు ప్రకారమే మీరు కూడా చేస్తే చూసే వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుంది. అర్థం కాల నాకు. రికార్డు ప్రకారం సూర్య అంటే మీరు కొంచెం వెనకమాలగా ఉంటున్నారు, పొజిషన్స్ ఓహో అట్లా కొంచెం అంటారా? అటు ఇటు అవుతున్నాయి. అది కొంచెం మీరు అంటే వేరే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సార్ మీరు వెరిఫై చేసుకోండి. అదే ఇప్పుడు లలిత గారు పెట్టే ఆడియోకి తగ్గట్టుగా నా అవును సూర్య అవును నమస్కారాలు లైవ్ ఆడియో పెట్టేది. మాకు కూడా అలా ఈ ఉంది. ప్రకారం అంటే నేను చెప్పాను కాకుండా మేడము కొంచెం అన్ని సెట్ చేసినప్పుడు లేట్ అవుద్ది ఇంకొంచెం, కానీ ఒక్కొక్కసారి కరెక్ట్ గానే వస్తున్నాయి అక్క అని ఒక్కసారి చెప్పాను. లలిత గారు, నాకు అనుమానం ఏంటంటే లలిత గారిది ఫాస్ట్ ఉందేమో అని నాకు అనిపిస్తుందండి. లలిత అంటే మీరు గారు ఫస్ట్ ఆడియో స్టార్ట్ ఒక్కోసారి చేయటం ఫాస్ట్ కూడా వెళ్తుందా? అంటే ఒకసారి లేట్ అయితే ఇంకా ఆడియో ప్రకారం రావట్లేదు మేడం అది. అయితే లలిత గారు రేపు మీరు ఏం చేస్తారంటే, ఓ, నేను అక్కడ రెడీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి, చూద్దాం. అంటే అంత ముందు అంటే ఒక రికార్డ్ లేదు కాబట్టి మనం అంటే ఎలా అయినా ముందుకు ఒకవేళ వెళ్ళిపోయేవాళ్ళం. అది ఆడియో ఆన్ చేసిన మేడం మీరు పోనీ సెకండ్ దాని నుంచి అయినా కంటిన్యూగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అలా చేస్తే కరెక్ట్ గా వాయిస్ కి మీరు చేసేదానికి కరెక్ట్ బ్యాలెన్స్ అవుద్ది. అప్పుడు ఓకే అయితే. కొత్త మాకంటే అర్థం అవుద్ది, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అవును కరెక్ట్ గా వచ్చింది వాళ్ళ కోసం అది. అవును ఆ ఓకే, అలా కొత్త వాళ్ళ చేస్తా. కోసం మెయిన్ అని. ఏం జరుగుతుందంటే అదే ఆ టైంలో కొంచెం తెలియకుండా బాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నా, అంటే విపరీతమైన అవును చెమటలును అలసటగా ఉంటుంది. అసలు ఎంతంటే నాకైతే అసలు సూర్య నమస్కారాలు చేయకుండా వదిలేద్దాం అన్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అదొక అలవాటు అయిపోతుంది. వదిలేయడం కూడా అంత కరెక్ట్ కాదు కదా. అది ఈ అంటే చెమటలకి ఇబ్బందిగా ఉండి వాతావరణం దరిద్రంగా ఉంది కదా. అవును. మీరు అన్నది కరెక్టే ఒకటి లేండి, నేను అలా ఒకటి లేట్ అయినా ఆపేస్తే పర్లా సరిపోతుంది. సెకండ్ దాని నుంచి అవును మీరు కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి చేస్తే కరెక్ట్ వస్తుంది మేడం. అవును, అది ఈసారి అంతే చేస్తాను. లలిత గారు మీరు కూడా ఒక్కసారి ఎప్పుడైనా కూడా ఆడియో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు ఒక్కొక్క రోజు మీకు చాలా ఫాస్ట్ అనిపిస్తుంది, అంటే ఆడియో రికార్డింగ్ స్పీడ్ 1.25 అని వస్తుందేమో, ఒక్కసారి గమనించండి. ఒక్కొక్క రోజు చాలా బాగుంది, స్లోగా అనిపిస్తుంది. అదొక్కటి అంతే. కనుక ఏం చేయలేరు కదా. ఏంటండి? అంతకుముందు రికార్డ్ అట్లా ఉండదు. చేసిందే. ఇప్పుడు రికార్డ్ చేసిందనే ఇప్పుడు ఫెసిలిటీ వచ్చింది. మనం ఆడియో ఆన్ చేయగానే స్పీడ్ 1.5 1.25 పెట్టుకొని వినొచ్చు, 1.5 కూడా పెట్టుకొని వినొచ్చు. అదే మాట. ఇప్పుడు నాది కూడా అంతే. యోగా క్లాస్ ఉందా, మీరు నాకు స్లోగా అనిపిస్తే స్పీడ్ పెట్టుకొని వినొచ్చు మీరు. అది నేను మాట్లాడేది స్లోగా ఉంది, మీరు దాన్ని 1.25 పెట్టుకొని ఇదే వీడియో చూడొచ్చు. లేదా ఇంకా స్లోగా కావాలి అనుకోండి, 0.75 ఉంటుంది, ఆ స్పీడ్ పెట్టుకొని అడ్జస్ట్ చూసుకోవచ్చు. ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇది ఇప్పుడు నా యోగా క్లాస్ కూడా అంతే, మీకు మాక్సిమం స్లో కావాలంటే 0.5 కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పే స్లోకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా స్లో వచ్చింది, అంత నెమ్మదిగా క్లాస్ ఉంటుంది. లేదు బోర్ కొడుతుంది, కొంచెం ఫాస్ట్గా కావాలి క్లాస్ అనుకుంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు. అలా ఉన్నాయి ఫెసిలిటీస్. అది మేడం గారు సో లలిత అంతకుముందు గారు ఫోన్ లో నాకు తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను ఐప్యాడ్ అంటే ఫోన్ లో చేస్తూ ఐప్యాడ్ పెడుతున్నానండి. అది సూర్య నమస్కారాల ఆడియో దానిలో లేదంటండి. నేను అడిగాను పిల్లల్ని, దానికి ఆప్షన్ లేదన్నారండి. మీ దాంట్లో అయితే మీది వస్తున్నది కరెక్ట్ స్పీడ్ అని అంటారు. ఇవాళ కూడా బాగుంది, ఇవాళ స్లోగానే ఉంది, ఇవాళ నిన్న రోజు స్లోగానే అదే ఉంది. రోజు అదేనండి. అంతకుముందు స్లోగానే ఉంటుంది మేడం. ఈ మధ్య అంతకుముందు ఫోన్ లో స్లోగానే ఉంటుంది. పెట్టినప్పుడు కొంచెం అలా వచ్చింది. 2 సార్లు, ఒక్కసారి ఆగిపోతుందని రెండోసారి ట్యాప్ చేసినప్పుడు కొంచెం స్పీడ్ గా వచ్చేది. మీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలేదండి, వదిలేయండి. ఒకవేళ ఏదైనా మీ అనవసరంగా అంటే మీకు కష్టపడద్దు, మీరు యోగా ప్రాక్టీస్ చేసుకుంటారు కదా టైంలో. అది ఐప్యాడ్ పెట్టారు, దానిలో నుంచి మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను అన్నమాట రోజు. ఓకే, సో ఇంకా అయితే స్పీడ్ మనకి పెరిగేది తగ్గేది లేదు, వస్తున్నది కరెక్టే అని అంటారు అయితే, అంతే కదా.
సరే అయితే ఇక నుంచి నేను అంతే చేస్తానండి. రిథమ్ కరెక్ట్ గా మీరు అది వస్తున్న దాన్ని ఫాలో అవుతాను. ఇది అంటే మంచి మీరు కరెక్షన్ నిలబడ్డప్పుడే బాగుంది. స్టార్ట్ చేస్తానులేండి అయితే. మీరు పొజిషన్ కి రాగానే పర్వాలేదు. స్టార్ట్ చేస్తాను. ఓకే, పర్వాలేదు, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, మొదలు పెట్టేయండి, ఏం కాదులేండి. అంటే నేనే ఒకటి ఒకటి అడుగుతాను. వస్తే ఇది బాగుంటది కదండి. ఒకటన్నా కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, ఆ తర్వాత సరే కొంచెం అయితే అటు ఇటు నిలబడ్డ మీరు అంతేలేండి, ఒక పాదహస్తాసనం హాఫ్ మినిట్ లో కొంచెం ఎక్సర్సైజ్ లా చేసుకుంటారులే మేడం. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పాదహస్తాసనం చేసేటప్పుడు నడుముని అక్కడ బెండ్ చేయడానికి అక్కడ స్పీడ్ మారుతున్నట్టుంది. అప్పుడు కరెక్టే. కొంచెం లేట్ అవుతుంది మేడం. అంతేగాని అంతే, వేరే ఏం లేదు. అలాంటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకే, కరెక్షన్ చేసుకుంటాను ఈసారి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.